విజయవాడ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. మనకి హౌస్ మొత్తం కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. బయట అయితే చాలా స్పేస్ అయితే ఉంటుంది, వరండా ఉంటుంది, వరండా ముందు కూడా ప్లేస్ ఉంటుంది. టోటల్గా 3 రూమ్స్ అయితే ఉంటాయండి. మనకి ప్రతి దాంట్లో కూడా షెల్ఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు రూమ్స్ అన్నీ కూడా 3 కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. మనకి ప్లేస్ వచ్చేసరికి 78 నుంచి 80 గజాలు అయితే ఉంటుందండి. 2 వాష్రూమ్స్ ఉంటాయి. మనకి 13 lakhs అయితే చెప్తున్నారండి ప్రైస్. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గిస్తారు. తర్వాత మనకి బాల్కనీ కూడా ఉంటుందండి. 2 వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇవన్నీ కూడా 3 రూమ్స్ అయితే మనకి ఇలా వచ్చేస్తాయండి. చాలా స్పేసియస్గా ఉంటాయి. ఒక ఫ్యామిలీకి అయితే కంఫర్టబుల్గా సరిపోతుందన్నమాట మనకి. మీకు తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది కాబట్టి తీసుకున్న తర్వాత మీరు రీమోడలింగ్ అయినా కూడా చేయించుకోవచ్చండి మీకు నచ్చినట్లుగా. ఇది వచ్చేసరికి థర్డ్ రూమ్ అనమాట. థర్డ్ రూమ్ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది. బయట కూడా మీకు ప్లేస్ అంతా కూడా చూపిస్తాను, మీరు క్లియర్గా చూడొచ్చు. మనకి ఇది వచ్చేసరికి విద్యాధరపురము 4 స్తంభాల సెంటరు ఎలుకల వారి వీధిలో ఉంటుందండి, కొండపైన. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నేరుగా విజిట్ అయ్యి మీరు చూసుకొని ప్రైస్ అనేది కూడా మాట్లాడుకోవచ్చు అండి. ఇది వచ్చేసరికి బాల్కనీ అనమాట. బాల్కనీలో వాష్రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఇంటి ముందు వరండా ప్లేస్ ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసరికి సెకండ్ వాష్రూమ్ అనమాట. రీల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.